చాలా మంది పేరెంట్స్ ఈ మిస్టేక్ చేస్తున్నారు. దానివల్ల పిల్లలు ఫోన్ లో ఏం చూస్తున్నారో పూర్తిగా కంట్రోల్ లేకుండా పోతుంది. ఇప్పుడు మీరు పిల్లలకి ఫోన్ ఇవ్వడానికి ముందు తప్పక చేయాల్సిన ఒక స్మాల్ అండ్ ఇంపార్టెంట్ సెట్టింగ్ గురించి చెప్తాను. మీ ఫోన్ లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ప్రొఫైల్ పైన క్లిక్ చేసి కొంచెం పైకి స్క్రోల్ చేస్తే కింద సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. ఇందులో ఫ్యామిలీ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. దీంట్లో పేరెంటల్ కంట్రోల్స్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. యూజువల్ గా ఈ ఆప్షన్ అనేది అందరి ఫోన్లలో ఆఫ్ ఉంటుంది, బట్ దీన్ని ఆన్ చేసుకోవాలి. దానికోసం ఈ బటన్ పైన క్లిక్ చేయగానే ఒక పిన్ సెట్ చేసుకోమని అడుగుతుంది. పిన్ సెట్ చేసుకోండి, కన్ఫర్మ్ చేయండి అదే పిన్ అని. ఇది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే పిల్లలు ఈ సెట్టింగ్ ని మార్చకుండా ఉండడానికి ఇది సెక్యూరిటీలా పనిచేస్తుంది. నెక్స్ట్ యాప్స్ అండ్ గేమ్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ పిల్లల ఏజ్ కి సరిపోయేలా ఏజ్ రిస్ట్రిక్షన్ ని సెట్ చేయండి. ఫర్ సపోజ్ 3 years అయితే 3 years అండ్ 7 years అయితే 7 years అలా సెట్ చేసుకొని సేవ్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల మీ ఫోన్లో 16+, 18+ కేటగిరీకి చెందిన యాప్స్ అండ్ గేమ్స్ కనిపించవు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే పిల్లలు గేమ్స్ ఆడేటప్పుడు మధ్యలో వచ్చే యాడ్స్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని వస్తుంది కదా, చాలా సార్లు ఆ యాప్స్ అన్సేఫ్ గానీ వాళ్ళకి సరిపోని కంటెంట్ గానీ ఉంటాయి. కానీ మీరు ఈ పేరెంటల్ కంట్రోల్ సెట్టింగ్ ని ఆన్ చేసి ఉంటే అలాంటి యాప్స్ ఆటోమేటిక్ గా బ్లాక్ అవుతాయి. సో పిల్లలకి ఫోన్ ఇచ్చే ముందు తప్పకుండా ప్లే స్టోర్ లో ఉన్న ఈ సెట్టింగ్ ని ఆన్ చేసుకొని ఇవ్వండి. సో అర్థమైంది కదా, మీ ఇంట్లో కనుక చిన్న పిల్లలు ఉంటే తప్పకుండా ఇప్పుడే ఈ సెట్టింగ్ ని ఎనేబుల్ చేసుకోండి. అలాగే కిడ్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ వస్తే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. Boss Wala. Be the boss.